హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్రేజీ ఫ్యామిలీ ఒరిజినల్స్. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలి, అందరిలో మేము ఉండాలి. ఇక ఫస్ట్ అయితే మన ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ బటన్ నొక్కండి. అట్లా వేస్తే మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. ఇక మన వీడియోలో ఉపయోగించే పాత్రలు కానీ సన్నివేశాలు కానీ కేవలం కల్పిత పాత్రలు మాత్రమే, ఎవరిని ఉద్దేశించి కాదు. ఎవరైతే తప్పుగా అనుకోకండి. ఇక ఇవాల్టి వీడియో ఏంటంటే బద్ధకపు భర్త తెలివైన భార్య పార్ట్ 18 అన్నమాట. ఇక వీడియోనైతే స్కిప్ చేయకుండా చూడండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం పదండి. ఏమైందే నీకు? మళ్ళా నువ్వు గదే చీర కట్టినవు? ఏమో, ఎవరు చూసినా గవే చీరలు కట్టుడు, నెత్తి మీద కొంగేసుడు. ఇప్పుడు నీకు ఏమైతుంది? నేను ఏ చీర కట్టుకుంటే నీకేమైతుంది? ఇవేమన్నా నువ్వు ఇప్పించేటివి కావు కదా. అయ్యో, ఎవరిప్పితే ఏందే? పొద్దుగాలనేమో ఏమైంది అత్తమ్మ ఈ చీర కట్టినవు అంటివి, ఇప్పుడు మళ్ళా నువ్వు గదే చీర కట్టబడితివి. ఏమో, మా అమ్మనంటే ముసలిది, అది నెత్తి మీద కొంగెత్తది. నీకేం పుట్టిందే గట్ల కొంగేసుకున్నావు? నువ్వేమన్నా ముసలిదానివా లేకపోతే పడుసుదానివే? ముసలోళ్ళు ముసలోళ్ళు లెక్క ఉంటారు, పడుసోళ్ళు లెక్క ఉండాలి. అయ్యో గట్లా అంటావు? కొంగేసుకుంటే ఏమైతుంది? కొంగేసుకుంటే ముసలోళ్ళు పడుసుండ్లు అనేసి నువ్వే అంటాను మరి. అయ్యో ఆగలేరే మీ లొల్లి. మరి లేకపోతే ఏందే? నువ్వు వేసుకున్న జరవ అర్థం ఉంటది, గదేమిటికే వేసుకున్నది గట్ల కొంగు. ఓ సాల్తి. ఏమో గాని ఆ ఇడ్లీలు ఎందుకే అంత చిన్నగా చేసినావు? చిన్నగా ఏడున్నాయి, మంచిగానే ఉన్నాయి కదా. ఎడనే తింటా అంటే ఒక్కటే బుక్కకు ఒక ఇడ్లీ అయిపోతాంది. అయ్యో చిన్న గుర్త ఏమైతుంది? ఏం కత్తి నీకైతే తక్కువ పడ్డదా? నీ పొట్ట వెళ్తి పడ్డదా ఏంది? అవో ఏంది అట్లా అంటున్నావు? టిఫిన్ చేస్తే పొద్దుగాల తింటే మళ్ళా 1-2 గంటల దాకా ఆకలి కావద్దు. ఓ కావద్దు తి. నీకు ఎంత పెద్దగా చేసినా ఎన్ని ఇడ్లీలు పెట్టినా ఏమో తిని ఇంట్లో కూర్చుండుడేనాయే. ఏమైనా పని చేసేది ఉందా ఏంది? ఆ ఇడ్లీలు ఎంత పెద్ద సైజు చేసి పెట్టినా కూడా ఎన్ని వేసినా కూడా తిని ఆ ఇడ్లీలు అరిగిన దాకా అంతే వంతావు. తిని నువ్వేమైనా పని చేసేది ఉందా ఏంది? అయ్యో అట్లా అంటావెందుకే? ఏ ఊకోరా నానిగా. ఏమోగా ఇడ్లీల గురించి లొల్లి పెట్టుకుంటారేంద్రా పొద్దునే. ఏమున్నా ఎంత తిన్నా కూడా అదేమన్నా మన కడుపులనే ఉంటదారా? ఎప్పుడు పోయేది అప్పుడు పోతూనే ఉంటది. ఏమో నువ్వెందుకురా వాటి గురించి గట్ల ఊరుతాను? ఏమో సరే కానీ పోయి మార్కెట్కి పోయి కూరగాయలు తీసుకొని రాపోయి. ఇంట్లో కూరగాయలు ఏం లేవు. నువ్వు పోయి తీసుకొని వస్తే తక్కన వంట చేస్తే అయిపోతుంది ఇక నా పని. అయ్యో పోవాలనా ఇప్పుడే? ఏ కాదు, మళ్ళీ ఇంకో 2 ఇడ్లీలు పెడతా. ఆ ఇడ్లీలు తిని అవి అరిగిన తర్వాత ఓదుతి. అగో ఏందే, ఏమో మాటకు మాట అంటావేంది? మరి లేకపోతే ఏంది? ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు పోతావు? చూసినావా అత్తమ్మ కూరగాయలు తీసుకురమ్మనంటే ఇప్పుడే పోవాలా అనేసి అంటాండు. ఏమో పోయి తీసుకొని రాపో, వంట చేస్తే పని అంతా అయిపోతుంది అనేసి నేనంట అంటే ఇప్పుడే పోవాలా అనేసి అంటావు. ఇప్పుడైతే ఏంది ఎప్పుడైతే ఏందిరా? ఎప్పుడన్నా పోవాల్సిందే తేవాల్సిందే. అదేందో ఇప్పుడే పోయి తీసుకొని వస్తే అది వంట చేసుకుంటదిగా. అయ్యో అంతేనానే అమ్మ? సరేతి మరి పోతతి. పో పో పోయి తొందరరా, మళ్ళీ వాళ్ళతో నీళ్ళతో ముచ్చట పెట్టుకుంటుండేవు. అయ్యో మా వత్తతి, ముందుగాలైతే పోనైతే పోతా. చూసినావా అత్తమ్మ ఎట్లా మాట్లాడుతుండో? నేను చిన్నగా ఉన్నందుకు బాధే, కూరగాయలు తీసుకురమ్మన్నందుకు బాధే. ఈయనతోని రోజు బాధ అవుతుంది నాకు. ఆడంతే తీయే. వాని గురించి తెలియదా మనకు? అంతే గాని సరే తీయే, మరి నేను కూడా పోతాయ్యా. పోయి ఏమైనా పని ఉంటే చేసుకుంటా ఇక. సరే అత్తమ్మ, ఇక నేను కూడా బట్టలు పిండాలి. సరే పిండు మరి. పిండుతా గాని ఇక నేను కూడా పోయి బట్టలు వింటా ఆయన వచ్చే వరకు. ఏం చేస్తాన్నవే? అగో వచ్చినవా? గిన్నెలు తోమిన గిన్నెలు చదువుతాన్నా. ఆహా అవునా? ఏమైంది? కూరగాయలు తీసుకురమ్మని పంపి తినిగా ఏమో ఉత్తగానే ఉత్తాను మళ్ళీ. పోయినా గాని జనం బాగా మంది ఉన్నారే ఆడ. ఏంటిది జనం బాగా మంది ఉన్నారా? జనం బాగా మంది ఉంటే నీకేమైతుంది? ఇగో ఆడ గంతమంది జనం ఉన్నారు కానీ ఆ జనంలో మళ్ళీ నన్ను తొక్కిస్తారేమో అనేసి తేయకుండానే వచ్చిన కూరగాయలు. ఏంది జనం ఉన్నారని తొక్కేస్తారని వచ్చినావా? నువ్వేమైనా చిన్న పొలగాడు అనుకుంటున్నావా ఏంది? అయ్యో ఏమైందే నీకు? ఒకటేసారి గంత కోపానికి కొత్తివి? లేకపోతే ఏంది? కూరగాయలు తీసుకురమ్మంటే ఉత్తగానే వచ్చినావు, ఏమేమో కబుర్లు చెప్తాను. ఇప్పుడు ఏం వంట చేయాలి నేను? ఏం తింటావు? అయ్యో ఏం కాదు ఇవాళ ఒక్కరోజు మా అమ్మను కూరేసి ఇమ్మని చెప్తాతి. మా చెప్తావు అయితే నా కళ్ళ ముందు కనిపించక ఇప్పుడు ఈడికెళ్ళినాడు.
అలా నా కోపం వస్తే నేనేం చేస్తాను నాకే తెలియదు. అడు నువ్వైతే ఫస్ట్ ఈడికెళ్ళి. అయ్యో సరే సరే తీయ పోతాన్నా, ఎందుకే గంత కోపానికి వస్తాను? ఏమైందో ఈ పిల్లగా గంత మెల్లగా నడవబడితివి? ఎవరొత్తారయ్యా, ఎవరి ఇంట్లో వాళ్ళు తింటారు మంచిగా అంటారు. ఇక నేను ఒక్కనేనాయ్యా, ఇక తిన్నా గిడ కూర్చున్నా చెట్టు కింద. ఇక ఎవరు కనిపించలేదనేసి ఒక్కనే కూర్చున్నా. ఇక వస్తాను. నువ్వు ఏమైంది మరి గంత మెల్లగా నడుస్తున్నావు? నువ్వు చిన్నగా చీమలు వచ్చినట్టే నడుస్తున్నావు. అయ్యో నేనానే బాపు, ఇంకేముందే తొందర తొందర నడిస్తే అలసిపోతా కావచ్చు అనేసి మెల్లగా నడుచుకుంటూ వస్తాన్నా. అయ్యో గంతేనా? అవునే బాపు, జరసేపు కూర్చుంటా, చెట్టు కింద అంతా చల్లగా వస్తుంది. అయ్యో కూసుంటే కూడా అలసిపోతావేమో అయ్యా, మరి పంతవా ఈడ జరగాలనా నేనటు? నేను కూడా అట్లనే అనుకుంటాననే బాపు. అయ్యో ఎవరైనా పని చేస్తే అలసిపోతారు కానీ నువ్వు కూసున్నా అలసిపోతావు, నడిచినా అలసిపోతావు. చూస్తా అంటే అలసిపోవడానికే భయం అవుతుంది కావచ్చు. అయ్యో బాపు గట్లంటవేంది? ఏమవుతాయి అయ్యా, కూసుంటా అన్నావుగా కూర్చో, మరి ఎక్కువసేపు నింటే మళ్ళీ కాలు గుంజుతాయి కావచ్చు. సో ఫ్రెండ్స్ చూసిరా మరి వీడియో? మీ ఇంట్లో కూడా ఇట్లాంటి బద్ధకపు మనుషులు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఫ్రెండ్స్ చూసిరా మరి వీడియో? మన వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వీడియోకి లైక్ కొట్టుర్రి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోర్రి. అట్లానే మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోని షేర్ చేయుర్రి. ఇక అట్లనే సబ్స్క్రైబ్ చేయుర్రి. పక్కన ఉన్న గంట ఉంటుంది కదా, ఆ గంటను గట్టి కొట్టుర్రి. మరి ఇక నెక్స్ట్ పార్ట్లో ఏమవుతుంది ఏంది అనేసి తెలుసుకోవాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మళ్ళీ ఒక వీడియోలో కలుసుకుందాం. ఇంకా అప్పటి వరకు మన ఛానల్ వీడియోస్ అన్నీ చూసుకుంటూ ఉండుర్రి. బాయ్ బాయ్ అందరికీ.